హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకున్న రియల్ డే చూపించాలని అనుకుంటున్నా. అసలు ఎంత బాగుంటుందో తెలుసా, మార్నింగ్ లేచిన నుంచి నా డే అయితే సూపర్గా మస్తు హ్యాపీగా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే లేవగానే ఫస్ట్ అయితే నేను చేసే పని ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటా. ఆ ఇంట్లో పని చేసుకోనికైతే అప్పుడప్పుడైతే ఇష్టం అనిపించదు, కానీ తప్పదు కదా, చేయాల్సిందే. కాబట్టి ఫస్ట్ ఇంట్లో పని అంతా చేసుకొని బయట అయితే అడుగు పెడతా. మామూలుగా అయితే ఎండాకాలం అట్లా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ నార్మల్గా సేపు కూర్చొని ఇంట్లో వర్క్ ఏం చేయకుండా బయటకు వెళ్ళిపోతాం, ఎందుకంటే ఎండాకాలం. కానీ చలికాలం వచ్చిందనుకో ఫస్ట్ మొత్తం హోంవర్క్ అంతా చేసుకొని బయటకు పోతా. కొంచెం లైట్ ఎండ వస్తుంది కదా, ఆ టైంలోనే పోతా. కొంచెం ఎండ తగిలిన కొద్దీ ఊపుతుంటే కొంచెం చలి పెట్టదు, లేకపోతే ఫుల్ చలి పెడుతుంది. చూస్తున్నారుగా చుట్టుపక్కల ఏం ఉండే ఇల్లులు కాబట్టి, తక్కువ ఇల్లులు ఉన్నాయి కాబట్టి మొత్తం ఫుల్ చలి పెడుతుంటుంది మాకైతే. ఇంక ఇప్పుడు ఎట్లయితే మొత్తం స్టెప్స్ మొత్తం వాకిలు మొత్తం ఊడ్చేసుకున్నాక ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వంట రూమ్లోకి వచ్చేస్తాను. వంట రూమ్లోకి వచ్చేసి రెండు పనులు చేసినట్టు, ఇటు ఒక పొయ్యి మీద కర్రీ చేస్తుంటా, ఇంకో పొయ్యి మీదనేమో టిఫిన్ చేస్తుంటా. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పనులు అయితే టక అటక్ ఫాస్ట్ చేసేస్తా. ఇక అక్కడ పొయ్యి మీదేమో బ్యాంబినో చేస్తున్నా, ఇక దీని మీదేమో ఇంకో పొయ్యి మీద టమాటా మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నా. ఎంత ఫాస్ట్ చేస్తున్నా అంటే అంత ఫాస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎంత పొద్దున్న పని అయినా కానీ ఈ వంట దగ్గర అయితే ఫుల్ ఆగం అవుతుంటుంది. కానీ ఆగంలోనే మనకు సగం మొత్తం టోటల్ పని అంతా అయిపోతుంది మార్నింగ్ది, ఇంకెక్కువ పని అవుతుండదు. ఇక్కడైతే నా టిఫిన్ కూడా కంప్లీట్ కానీకి వచ్చేసింది. ఇక మా పాప మా బాబు అయితే ఏం కర్రీ చేస్తున్నావు మమ్మీ అనుకుంటా గడికి వచ్చుకుంటూ పోతున్నారు ఇద్దరు. ఇంకా వాళ్ళకైతే తెలియదు. నార్మల్గా అయితే మార్నింగ్ అయితే ఏదో ఒక కర్రీ చేసేస్తా అని చెప్పినా కానీ ఇంకా వాళ్ళకి తెలియదు ఏ కర్రీ చేస్తున్నాను. మా పాపకైతే ఫుల్ ఇష్టం మిల్ మేకర్ కర్రీ. సో తను కూడా మధ్యలో వచ్చి కొంచెం ఇక ఏదో వంట చేస్తున్నట్టు అయితే బిల్డప్ ఇస్తుంది. చూస్తున్నారు కదా ఎట్లా చేస్తుందో. తినకైతే ఫుల్ ఇష్టం మా పాపకి మిల్ మేకర్ టమాటా కర్రీ అని. ఇక తనైతే ఒకసారి చెక్ చేసుకొని పోయింది. ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ బాక్సెస్ కట్టేస్తున్నా పిల్లలకి. ఇంకా అక్కడ బ్యాంబినో కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక వీళ్ళకి టిఫిన్ కట్టేసి ఇక బ్యాంబినో తిని మళ్ళీ నా రొటీన్ వర్క్స్ అయితే వచ్చేస్తా. ఫస్ట్ అయితే పిల్లలకైతే స్కూల్ పంపించేదాకా నాకు డైలీ ఈ మార్నింగ్ వర్క్ అయితే రొటీన్ ఉంటుంది. టిఫిన్లు కట్టేసినాను అనుకో నాకు కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఈ ఫ్రీ అయిపోగానే ఇక నా వర్క్ నేను రొటీన్ వర్క్ అయితే చేసుకుంటా. ఇక్కడైతే వాళ్ళు టోటల్గా రెడీ అయిపోయినారు. ఇంకా బస్ వచ్చుడు లేట్, ఇక వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక ఇక నా వర్క్ స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా ఏంటిదంటే ఫస్ట్ నేను చేసే వర్క్ వాళ్ళు వెళ్ళిపోగానే మంచిగా కొద్దిసేపు రిలాక్స్గా ఒక 1/2 అవర్ ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తాను. మళ్ళీ వెంటనే స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోతా. మా చిన్నోడిది అయితే బాస్కెట్ అయితే చినిపోయింది కదా, నాకు ఎట్లయినా స్టిచ్చింగ్ వచ్చు. సరే మనం మంచిగా బాస్కెట్ అయితే స్టిచ్చింగ్ చేద్దామని నేను అనుకున్నా. సో వెంటనే నాది పాత డ్రెస్ కుర్తి ఉంటే అయితే దాన్ని కట్ చేసి ఇక మంచిగా మన దగ్గర బియ్యం సంచులు ఉంటాయి కదా, బియ్యం సంచులని కూడా కట్ చేసిన మస్తు ఉంటాయి బియ్యం సంచులు. అయితే ఒక సంచి తీసుకొని దాన్ని కూడా కట్ చేసి, ఇంకా మామూలుగా మనకు అస్తర్ బట్టలు ఉంటాయి కదా, పాలిస్టర్ అస్తర్ బట్టలు ఎవరైతే వాడరు మ్యాక్సిమమ్. ఇక మాకైతే మామూలుగా ఏదైనా ఫంక్షన్లో కొట్టే రిటర్న్ గిఫ్ట్ లెక్క అవే ఇస్తాను మా సైడ్ అంటే కాదు కానీ ఇట్లా నార్మల్గా. ఇంకా అవి కొన్ని ఉండే, ఇక సరే ఎందుకు ఉట్టిగా ఉండు, ఇదైతే కట్ చేసి కుట్టేద్దాం అన్నట్టు ఇంకా కటింగ్ అయితే పెట్టుకున్నా. ఈజీగానే ఉంటుంది బ్యాగ్ కటింగ్ అయితే. ఫస్ట్ అయితే ఇక తొందరగా నా కుర్తీ ఒక టాప్ తీసుకొచ్చి దాన్ని కూడా కట్ చేసి మంచిగా పక్కకు పెట్టేసుకున్నా. ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నా షాప్ సామాన్ అండి. ముందు అయితే చెప్పాలంటే కొంచెం అయితే బాధగా ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ షాప్ అయితే ఫుల్ మంచిగా గ్రాండ్గా అయితే ఓపెన్ చేసినాక తెలిసి ఒక 1 month తర్వాత తెలిసింది ఏంటంటే, అరే నేను ప్లేస్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోలేను, కరెక్ట్ ప్లేస్లో పెట్టలేనని అయితే అర్థమైపోయింది.
ఇంకా ఫస్ట్ మంత్ ఓన్లీ జస్ట్ కస్టమర్స్ వస్తారు కదా, కొత్త షాప్ పెడితే ఎట్లా బాగుంది అబ్బా మస్తు మంది తెలుసుకొని వస్తారు కదా, అట్లా చాలామంది వచ్చి చిన్న చిన్నవి కొన్నారు, మంచిగా గిరాకీ అయింది ఓన్లీ 1 మంత్. ఆ తర్వాత సెకండ్ మంత్ నుంచి అసలు ఎవ్వరు వచ్చుడలేదు. సెకండ్ అట్లా చూసిన ఫస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ అట్లా ఎవ్వరు అసలు వచ్చుడే బంద్ అయిపోయింది. ఎందుకంటే నేను పెట్టిన ప్లేసు అసలు మంది లేకుండా ఉండే, ఆ మంది అంతే జనాలు తిరగని ప్లేస్లో పెట్టేసరికి నాకు వచ్చుడు చాలా తక్కువ అయిపోయింది. ఒక 1 ఇయర్ వరకు చూసిన. సో మళ్ళీ షాప్ కూడా చేంజ్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి కూడా పెట్టిన, అయినా కానీ ఎవరు కూడా రాలేరు. సో ఇక నేను షాప్ అనేది తీసేసి ఇంట్లో అయితే సేల్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అదైతే నా షాప్ స్టోరీ అండి. చాలా బాధ అనిపించింది అసలు ఎవరు రాకపోతే. ఇక ఇప్పుడైతే నేను మొత్తం ప్యాక్ చేసేసి ఇంట్లోనే సేల్ చేస్తున్నా. చూస్తున్నారు కదా ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అండి, చాలా మంచిగా ఉన్నాయి ప్రోడక్ట్స్ అయితే, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా అట్లనే దీంతో పాటు లేడీస్ ఎంపోరియంతో పాటు నా దగ్గర అయితే బ్లౌజెస్, బనారస్ బ్లౌజ్ ప్లస్ అట్లనే మగ్గం బ్లౌజెస్, ఇట్లా బ్లౌజ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ముందు వీడియోస్లో నేను ఈ కలెక్షన్స్ అన్నీ మీకు చూపెడతా. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా నా దగ్గర ఆర్డర్ చేయండి. నా దగ్గర ఆర్డర్ చేయాలంటే నా నెంబర్ వచ్చేసి 8187075971 అండి. చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీ ఉన్నాయంటే అంత క్వాలిటీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్న పిల్లల కాడికించి పెద్దవాళ్ళకు కూడా మంచి హెయిర్ యాక్సెసరీస్ కానీ మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మన కలెక్షన్స్లో నుంచి ఒక కాంబో సెట్ అయితే మీకైతే చూపెడుతున్నా. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్తో ఉన్నాయండి. ఓన్లీ జస్ట్ ఈ కాంబో సెట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 200 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా అంటే చాలా రీజనబులే. చూస్తున్నారు కదా ఎంత మంచి కాంబో అంటే మీకు అన్నీ వస్తుంటాయి ఇలా, అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇంకా చాలా కాంబోస్ అయితే మీ ముంగటికైతే తీసుకొస్తా. ఖచ్చితంగా కాంబోస్ అన్నీ మీకు అన్నీ నచ్చుతాయి కావచ్చు. నేనైతే ఇంట్రడ్యూస్ చేస్తాను అండి. చాలా మంచి హెయిర్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే ఓన్లీ జస్ట్ 200 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి. నా నెంబర్ వచ్చేసి 8187075971 అండి. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా స్ట్రాంగ్గా వర్క్ చేస్తా. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోతో కలుద్దాం.